విద్యాదేవి గుడిలో అమ్మవారికి పూజ జరిపిస్తూ ఉంటే అమ్మ హారతి ఇవ్వండి అని పంతులు గారు చెప్పడంతో విద్యాదేవి తన చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటుంది. పంతులు గారు గంట కొడుతూ ఉంటారు. మరోవైపు కిడ్నాపర్స్ పారిపోతూ ఉంటే కిడ్నాపర్స్ వెనుక పోలీసులు వెళ్తూ ఉంటారు. ఇక కిడ్నాపర్స్ పోలీసుల నుంచి తప్పించుకొని కారులో వెళ్ళిపోతూ ఉంటారు. మరోవైపు రామ్ సీత కోసం సీత సీత అని చెప్పి ఆ బిల్డింగ్ అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక చాలాసేపటికి రామ్కి ఒక డ్రమ్ములో సీత చీర కనిపిస్తూ ఉంటుంది. రామ్ సీత చీరను చూసి పరిగెత్తుకుంటూ ఆ డ్రమ్ము దగ్గరకు వెళ్ళి డ్రమ్ముని పక్కకు లాగుతాడు. డ్రమ్ మూత ఓపెన్ చేసి చూసేసరికి అందులో సీత ఉంటుంది. ఇక రామ్ చలపతి ఇద్దరూ కలిసి డ్రమ్ములో నుంచి సీతను బయటకు తీస్తారు. సీత మూతికి ఉన్న ప్లాస్టర్ని రామ్ తీసేస్తూ ఉంటే సీత చేతికి ఉన్న తాళ్లను చలపతి తీస్తూ ఉంటాడు. సీత లే సీత, నీకేం కాదు సీత, నేను వచ్చేసాను అని రామ్ సీతకు చెప్తూ ఉంటాడు. సీత చలనం లేకుండా అలానే పడి ఉంటుంది. సీత నీకేమైంది సీత, నేను వచ్చేసాను సీత, లే సీత అని రామ్ పిలుస్తూ ఉంటే చలపతి కాసేపు సీత వైపు చూసి రామ్ సారీ రామ్, సీత ఇక మనకు లేదు అని చెప్పడంతో రామ్ ఒక్కసారి సీత అని చెప్పి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు విద్యాదేవి గుడిలో అమ్మవారికి పూజ జరిపిస్తూ నా మేనకోడలు క్షేమంగా ఉందని తెలిసే వరకు నేను ఈ గుడి నుంచి వెళ్ళనమ్మా అని చెప్పి అమ్మవారికి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు రామ్ సీతకు నేనంటే ప్రాణం మావయ్య, సీత నన్ను వదిలిపెట్టి వెళ్ళదు, సీత లేకపోతే నేను బ్రతకలేవనని సీతకు తెలుసు మావయ్య, అందుకే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళదు. సీత నా మాటలు నీకు వినిపిస్తున్నాయని నాకు తెలుసు సీత, లే సీత, కళ్ళు తెరువు సీత అని రామ్ ఏడుస్తూ ఉంటే అయ్యో రామ్ సీత ఇక మనకు లేదు రామ్ అని చెప్పి చలపతి ఏడుస్తూ ఉంటాడు. సీత నువ్వు లేవాలి, నేను నీకోసమే బ్రతుకుతున్నాను సీత, లే సీత అని చెప్పి రామ్ సీతను కింద పడుకోబెట్టి సీత గుండెలపై 2 చేతులు పెట్టి గట్టిగా నొక్కుతూ ఉంటాడు. సీత అప్పటికి కళ్ళు తెరవకపోవడంతో సీత నోట్లో రామ్ నోరు పెట్టి ఊపిరి అందిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే సీత సడన్గా ఒక్కసారి దగ్గుతుంది. ఇక రామ్ చాలా సంతోషపడుతూ నాకు తెలుసు సీత, నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళవని, నా కోసం వెనక్కి వచ్చేసావు సీత నువ్వు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటాడు. మావయ్య సీత బతికింది మావయ్య, నా కోసం వెనక్కి వచ్చింది మావయ్య అని చెప్పి రామ్ చలపతికి చెప్తూ ఉంటే నీ ప్రేమ గెలిచింది రామ్, నీ ప్రేమ శాశ్వతమని నిరూపించావు, సీతకు నీ పైన ప్రేమ ఉంది రామ్, నీ ప్రేమ నిజమైంది, అందుకే సీత మనకు దక్కింది అని చలపతి చెప్తూ ఉంటే రామ్ సంతోషపడుతూ ఉంటాడు. సీత బాగా వీక్గా ఉంది రామ్, వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్ళాలి అని చలపతి చెప్తూ ఉంటే సరే మావయ్య ఇప్పుడే హాస్పిటల్కు తీసుకెళ్దాం అని రామ్ సీతను ఎత్తుకొని కారు దగ్గరకు తీసుకెళ్తాడు. ఇక రామ్ చలపతి ఇద్దరూ కలిసి సీతను కారులో కూర్చోబెడతారు. చలపతి డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఇంటి దగ్గర అందరూ కూడా సీత గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. అన్నయ్య రామ్ వెళ్ళి చాలాసేపు అయింది, ఒక్కసారి రామ్కి కాల్ చేయండి, సీత ఆచూకీ ఏమైనా తెలిసిందో లేదో అని రేవతి జనార్దన్కి చెప్తూ ఉంటుంది. ఇక జనార్దన్ ఫోన్ తీసుకొని రామ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. మహా ఆ సీత రామ్కి దొరుకుంటుందా అని అర్చన అడుగుతూ ఉంటుంది. సీత దొరకదు, దాని శవం దొరుకుంటుంది అని మహాలక్ష్మి అర్చనకు చెప్తూ ఉంటుంది. ఆ నాగువాళ్ళు తప్పించుకొని ఉంటారా, తప్పించుకోకపోతే మనం దొరికిపోతాం మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు జనార్దన్ రామ్కి ఫోన్ చేస్తూ ఉంటే రామ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో రామ్, సీత దొరికిందా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. సీత దొరికింది డాడ్, సేఫ్గానే ఉంది, కంగారు పడకండి అని రామ్ చెప్తూ ఉంటాడు. ఇంటికే వస్తున్నారా రామ్ అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు. సీత కాస్త వీక్గా ఉంది డాడ్, హాస్పిటల్కు వెళ్ళి డాక్టర్కి చూపించి తీసుకొని వస్తాను అని రామ్ చెప్తూ ఉంటాడు. సరే రామ్ అని చెప్పి జనార్దన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక దాంతో మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు. సీతమ్మ సేఫ్ అని వాచ్మెన్ సాంబా అరవటంతో రేవతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. కంగ్రాచులేషన్స్ సార్ అని సిఐ త్రిలోక్ ఏసీపీకి చెప్తూ ఉంటే నీకు కూడా కంగ్రాచులేషన్స్ త్రిలోక్ అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు. టీం అందరికీ కంగ్రాట్స్, వెల్ డన్ బాయ్స్, గుడ్ జాబ్ అని ఏసీపీ టీం మెంబర్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి టీం మెంబర్స్ ఏసీపీకి చెప్తూ ఉంటారు. ఈ సమయంలో మనందరికీ సహాయం చేసిన పోలీస్ టీం అందరికీ నోరి తీపి చేద్దాం అన్నయ్య, నేను వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను అని రేవతి బయటికి వెళ్ళి స్వీట్స్ తీసుకొచ్చి పోలీస్ టీం అందరికీ కూడా స్వీట్స్ ఇస్తూ ఉంటుంది. ఇక అప్పుడే డీజీపీ ఏసీపీకి ఫోన్ చేస్తారు. కేసు సాల్వ్ అయింది సార్ అని చెప్పి ఏసీపీ చెప్పడంతో డీజీపీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. కిడ్నాపర్స్ దొరికారా అని అడుగుతూ ఉంటే కనుక్కుంటాను సార్ అని ఏసీపీ చెప్తారు. ఓకే సార్ అని చెప్పి ఏసీపీ ఫోన్ కట్ చేస్తాడు. మిస్టర్ త్రిలోక్, డీజీపీ గారు ఫోన్ చేశారు, కేసు 24 అవర్స్లో సాల్వ్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ చెప్పారు, అలాగే కిడ్నాపర్స్ దొరికారా అని అడిగారు. ఒక్కసారి నార్సింగ్ ఎస్ఐకి ఫోన్ చేసి కిడ్నాపర్స్ దొరికారో లేదో కనుక్కో అని
ఏసీపీ సిఐ త్రిలోక్కి చెప్పడంతో సిఐ త్రిలోక్ నార్సింగ్ ఎస్ఐకి ఫోన్ చేస్తాడు. కిడ్నాపర్స్ దొరికారా అని అడుగుతూ ఉంటే దొరకలేదు సార్, పారిపోయారు అని చెప్పి నార్సింగ్ ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అలా ఎలా పారిపోయారు అని సిఐ అడుగుతూ ఉంటాడు. వాళ్ళు మొహాలైనా ఐడెంటిఫై చేయగలరా అని సిఐ అడుగుతూ ఉంటే మొహాలకి కర్చీఫ్లు కట్టుకున్నారు సార్, ఐడెంటిఫై చేయలేము అని చెప్పి నార్సింగ్ ఎస్ఐ చెప్తూ ఉంటాడు. సరే అయ్యా, ముందు కిడ్నాప్ అయిన ప్లేస్కి వెళ్ళి ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమో చూడు, తప్పకుండా ఆ కిడ్నాపర్స్ని పట్టుకోవాలి అని సిఐ త్రిలోక్ చెప్పడంతో ఓకే సార్ అని ఎస్ఐ ఫోన్ కట్ చేస్తాడు. సారీ జనార్దన్ గారు, కిడ్నాపర్స్ మిస్ అయ్యారు అని చెప్పి ఏసీపీ చెప్తూ ఉంటాడు. పర్వాలేదు ఏసీపీ గారు, మా కోడలు సీత దొరికింది అంతే చాలు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు. చాలదన్నయ్య, ఆ కిడ్నాపర్స్ని పట్టుకోవాలి. కిడ్నాపర్స్ ఎందుకు సీతను కిడ్నాప్ చేశారు, వాళ్ళ వెనక ఉంది ఎవరు అన్నది తెలుసుకోవాలి. కిడ్నాపర్స్ని ఎలాగైనా పట్టుకోండి ఏసీపీ గారు అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది. తప్పకుండా ఆ పనిలోనే ఉంటాము అని ఏసీపీ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విని మహాలక్ష్మి అర్చన కోపంగా రేవతి వైపు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఏసీపీ గారు, మేము అడగగానే మా ఇంటికి వచ్చి మా కేసుని సాల్వ్ చేసినందుకు అని జనార్దన్ ఏసీపీకి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇది మా డ్యూటీ సార్ అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు. బాయ్స్ వెళ్దామా అని ఏసీపీ అడుగుతూ ఉంటాడు. ఓకే సార్ అని టీం మెంబర్స్ అంతా కూడా చెప్తూ ఉంటారు. మహాలక్ష్మి గారు వెళ్ళొస్తాను అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్పి ఇక పోలీస్ వాళ్ళంతా కూడా అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంకా మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు. ఏంటి మహా, ఆ సీత చచ్చిందన్న వార్త వింటామనుకుంటే బ్రతికిందంటున్నారు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. నాకు కూడా అదే డిసప్పాయింట్గా అనిపిస్తుంది అర్చన, కాకపోతే గుడ్డిలో మెల్లలా ఆ నాగు దొరకలేదు, అదే సంతోషం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ సీత ఇంటికి వస్తుంది, రామ్ కూడా మనపైన కోపంగా ఉన్నాడు. సీత మనమే ఇదంతా చేశామంటే ఎలా మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది. సీత మనమే ఇదంతా చేశామనడానికి దాని దగ్గర ఎలాంటి ఆధారాలు ఎవిడెన్స్లు లేవు కదా, రామ్ కూడా ఆధారాలు ఎవిడెన్స్ లేకపోతే నమ్మడు కదా అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది. సీత ఇంటికి రాగానే ప్రీతి ఉష్ణం నిలదీస్తుందేమో, మాటలతోనే అసలే మాయ చేస్తుంది, మాటల పుట్ట ఆ సీత. ఆ సీత మాటలతోనే లాయర్ లాగా అన్ని ఎవిడెన్స్లు బయటకు తీస్తుంది అని అర్చన చెప్తూ ఉంటే అది లాయర్ అయితే నేను జడ్జిని, తీర్పు ఇచ్చేది నేనే, దాని దగ్గర ఎన్ని ఆధారాలున్నా తీర్పు నా చేతుల్లోనే ఉంటుంది అని మహాలక్ష్మి అర్చనతో చెప్తూ ఉంటుంది. అప్పుడే సిఐ త్రిలోక్ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఏంటి మేడం టెన్షన్గా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏంటి సిఐ గారు మీరు వెళ్ళలేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మా టీంని ఏసీపీ గారిని పంపించి మీకు ఒక 2 మాటలు చెప్పి వెళ్దామని వచ్చాను అని సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు. ఏంటి ఆ మాటలు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మీ కోడల్ని మీకు సేఫ్గా పట్టించినందుకు మాకు ఎలాంటి నజరానా లేదా అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. మీరే డ్యూటీ చేశానని ఒప్పుకున్నారు కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేను డ్యూటీ చేయలేదని మీకు కూడా తెలుసు మహాలక్ష్మి గారు, సీత మిస్ అవ్వటం వెనుక మీ హస్తం ఉందని నాకు తెలుసు. ఆ విషయాన్ని నేను మా ఏసీపీ గారి దగ్గర చెప్పుంటే గనక మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇప్పటికే జైల్లో పెట్టేవాళ్ళు అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఏంటి బెదిరిస్తున్నారా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. బెదిరించట్లేదు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఆ కిడ్నాపర్స్ దొరికారే అనుకో, మీ పేరు బయటికి వచ్చిందనుకో, ఆ రోజు నేను ఏమీ చేయలేవను అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. థ్యాంక్స్ ఏసీపీ గారు, మాకు ఈ సీత కిడ్నాప్ అవడానికి ఎలాంటి సంబంధం లేదు, మీరు అంతా కంగారు పడాల్సిన అవసరం లేదు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అయితే మీ ఇష్టం, మీ ధైర్యానికి ఒక సెల్యూట్ మహాలక్ష్మి గారు అని చెప్పి సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి మహా ఈ సిఐ ఇలా మాట్లాడుతున్నాడు అని అర్చన అడుగుతూ ఉంటుంది. సీత కిడ్నాప్ వెనక మన హస్తం ఉందేమోనని చెప్పి ఈ సిఐ త్రిలోక్ గాల్లో బాణాలు వేస్తున్నాడు, వాడికి ఎంతో కొంత డబ్బు గుంజటం కోసం ఇదంతా చేస్తున్నాడు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే 1,50,000 వాడి మొహాన్ని కొట్టొచ్చు కదా మహా అని అర్చన అంటూ ఉంటుంది. డబ్బు కొడితే గనక సీతను మనమే కిడ్నాప్ చేసినట్టు వాడి దగ్గర ఒప్పుకున్నట్టు అవుతుంది. రేపటి రోజున ఈ పోలీస్ వాళ్ళు ఎప్పుడు ఎలా మారతారో తెలియదు కాబట్టి మంచివాడిగా మారాడనుకో వీడి చేతుల్లో మనం బుక్ అవుతాము. అయినా ఆ కిడ్నాపర్ నాగు వీళ్ళకు దొరికినప్పుడు సంగతి కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటే ఆ కిడ్నాపర్ నాగు ఎప్పటికీ వీళ్ళకు దొరకకూడదు మహా అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సుమతి గుళ్ళో కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే సుమతి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సుమతి ఫోన్ లిఫ్ట్ చేయగానే అమ్మా నేను వాచ్మెన్ సాంబాని, సీతమ్మ దొరికింది అని చెప్పడంతో ఏంటి సాంబా నువ్వు చెప్పేది అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా సీతమ్మ దొరికింది, చలపతి సారు రామ్ సారు సీతమ్మను తీసుకురావడానికి వెళ్ళారు అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు. ఇందాకలా సీతమ్మ కనపడట్లేదని మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారు కదమ్మా, విషయం చెప్తే సంతోషపడతారని మీకు ఫోన్ చేశాను అని వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటాడు. చాలా మంచి విషయం చెప్పావు సాంబా, ఇప్పుడే నేను ఇంటికి వస్తున్నాను అని చెప్పి సుమతి ఫోన్ కట్ చేస్తుంది. ఇక సుమతి పంతులు గారు అని చెప్పి పంతులు గారిని పిలుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. మా సీత దొరికిందంట పంతులు గారు అని సుమతి పంతులు గారికి చెప్తూ ఉంటుంది. మీ పూజలు ఫలించాయమ్మా అని పంతులు గారు సుమతికి చెప్తూ ఉంటారు.
మీ వాక్కు కూడా ఫలించింది పంతులు గారు అని సుమతి చెప్తూ ఉంటుంది. అంతా అమ్మవారి దయ, ఆ అమ్మవారే నా మేనకోడలు సీతను కాపాడింది అని సుమతి పంతులు గారికి చెప్తూ ఉంటుంది. అమ్మ, ఎందుకైనా మంచిది, కొన్ని రోజులు సీతను జాగ్రత్తగా ఉండమని చెప్పు, తన గ్రహస్థితి అసలు బాలేదు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే పంతులు గారు, రేపు రామ్ సీతను గుళ్ళో నిద్ర చేపిస్తాను అని సుమతి చెప్తూ ఉంటుంది. సరే పంతులు గారు, నేను వెళ్ళొస్తాను అని సుమతి చెప్తుంది. ఇక మరోవైపు లలిత బాధపడుతూ ఉంటే సుమతి లలితకు ఫోన్ చేస్తుంది. వదిన, సీత దొరికిందంట అని చెప్పి చెప్తూ ఉంటుంది. అవునా సుమతి, నాకు చాలా సంతోషంగా ఉంది, సీత గురించే బాధపడుతున్నాను, నువ్వు అక్కడ ఉండబట్టి నాకు కాస్త ధైర్యంగా ఉంది అని చెప్పి లలిత సుమతికి చెప్తూ ఉంటుంది. వదిన, నీకు సీత కూతురైతే నాకు మేనకోడలు, నన్ను అత్తమ్మ అని నోరారా పిలుస్తుంది. అమ్మనైనా అత్తనైనా నేనే కదా, సీత గురించి నేను పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అని సుమతి లలితకు చెప్తూ ఉంటుంది. ఏది, ఒకసారి సీతకు ఫోన్ ఇవ్వు సుమతి, మాట్లాడతాను అని లలిత అడుగుతూ ఉంటుంది. నేను గుళ్ళో ఉన్నాను వదిన, రామ్ చలపతి సీతను తీసుకురావడానికి వెళ్ళారంట, నేను ఇంటికి వెళ్ళగానే సీతతో ఫోన్ చేపిస్తాను అని సుమతి లలితకు చెప్తూ ఉంటుంది. మీ అన్నయ్య ఇంకా రాలేదు సుమతి అని లలిత చెప్తూ ఉంటే, అన్నయ్య వచ్చాక విషయం చెప్పి కంగారు పడొద్దని చెప్పు అని చెప్పి సుమతి లలితకు చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.